నమస్కారం అందరికీ. నా పేరు బొబ్బు హేమావతి. నేను మీకు ఈరోజు ఒక కథను చెప్పబోతున్నాను. కథ పేరు పుట్టింటి మట్టి. ఈ కథ విహంగ అంతర్జాల పత్రికలో ప్రచురితం అయ్యింది. ఈ కథ రచయితను నేనే. నా కూతుళ్ళు హరిజ విరిజ దిగులు మొహాలతో భుజాలు భూమిలోకి వంచుకొని మరీ నడుస్తున్నారు ఇంటివైపు. నాకు వాళ్ళ దిగులు మొహాలు చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు. నా కన్నీళ్లను వాళ్ళకి కనిపించకుండా దాయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. విరజా చిన్నగా పిలిచాను. ఏంటమ్మా అంది వంచిన తల ఎత్తకుండా. ఇక్కడ జరిగిన విషయాలు నాన్నతో చెప్పకండమ్మా అన్నాను. విరజ చటుక్కున తల పైకి ఎత్తి ఎలా చెప్తామని నీవనుకున్నావమ్మా అంది. చిన్న పిల్లలు రంగుల ప్రపంచాన్ని ఇప్పుడే తమ విప్పారిన కళ్ళతో చూస్తున్నవారు బాధను అవమానాన్ని దిగమింగుకుంటున్నారు. హరిజ వంచిన తల ఎత్తకుండా నడుస్తున్నది మా ఇంటి వైపు. ఆయన గడప దగ్గర ఇంకా మేము రాలేదమని ఎదురు చూస్తున్నాడు. మేము దగ్గరకు వెళ్ళగానే, హరి ఏంటమ్మా, చీకటి పడేలోపే ఇల్లు చేరవచ్చు కదా, ఫంక్షన్ బాగా జరిగిందా అంటుంటే వంచిన తలని బలవంతంగా పైకి ఎత్తి నాన్న చాలా బాగా జరిగింది నాన్న అంటూ ఎక్కడ లేని సంతోషాన్ని తమ కంఠంలో చూపుతూ, నాన్న నీవు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. అమ్మమ్మ తాతయ్య నిన్ను మరీ అడిగారు తెలుసా అని అంటూ హరిజ వాళ్ళ నాన్న భుజాల చుట్టూ చేతులు వేసి ఆయన్ని ఇంట్లోకి తీసుకుని పోతూ నా వైపు చూసి నవ్వింది. నాన్న అంటే అంత ప్రేమ దానికి. మేము నిశ్శబ్దంగా ఇంట్లోకి నడిచాము. హరిజ ఆ క్షణం ఎంత పెద్దదైపోయిందో నా కంటికి. ఆయనకు, అదే మా బావకు పిల్లలంటే ప్రాణం. వాళ్ళకి కూడా ఆయనంటే అంత అనురాగం. ఆయన వాళ్ళతో రండి భోజనం చేద్దాం అంటూ పిలుస్తున్న మాటలు లోపల బట్టలు మార్చుకుంటున్న నాకు వినబడుతూనే ఉన్నాయి. విరిజ నాకు ఆకలి లేదు నాన్న అంటుంటే, బంగారం నువ్వు తినకపోతే నేను కూడా తినను అని ఆయన మారం చేస్తున్నాడు. అమ్మా తొందరగా రా, భోజనం వడ్డిస్తున్నాను అని హరిజ గట్టిగా కేక వేసి నన్ను పిలిచింది. వస్తున్నా అంటూ నేను వెళ్ళగానే మా బావ నా వైపు చూస్తూ, ఈరోజు షాపుకి కస్టమర్లు చాలామంది వచ్చారు, చాలా ఆర్డర్లు వచ్చాయి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకే పెళ్లి కార్డుల ప్రింటింగ్ వేగంగా జరుగుతోంది. లేకపోతే నేను మీతోనే వచ్చేవాడిని. నేను మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను తెలుసా. ఒక్కరోజైనా నా బంగారు తల్లులు నాకు కనబడకపోతే నాకెంత దిగులు అంటూ ఆకలి దంచేస్తుంది ఈరోజు. ఇంకా కొంచెం వడ్డించు హరి అంటూ తినసాగాడు. దిక్కులు చూస్తున్న విరజాని హరిజ కళ్ళతోటే బెదిరించింది తినమని అంటూ. నేను మనసులో నువ్వు రాకపోవడమే మంచిదయింది, వచ్చి ఉంటే తరువాత ఆలోచించడానికి నాకు మనస్కరించలేదు. హరిజ వాళ్ళ నాన్న మాటలకి గట్టిగా నవ్వుతూ, నాన్న నీకు మా మీద దిగులా లేక అమ్మ మీద? నాన్న నాకు తెలుసు అంటూ వాళ్ళ నాన్నను చూసి కిసుక్కున నవ్వింది. మా బావ కూడా తన నవ్వుతో జత కలిపాడు. మా పిల్లలను చూస్తే నాకు మా బావకు కూడా ఎప్పుడూ చాలా గర్వం. మొదట్లో అందరూ అనేవారు, మీకిద్దరు ఆడపిల్లలేనా అని. కానీ మా పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ అందాన్ని అణుకువను చూసి ముచ్చట పడని వాళ్ళు లేరు. నాకు ఇంటి పని వంట పనిలో ఎంతో సాయంగా ఉంటారు. ఇద్దరూ చదువులోనూ ముందంజలో ఉండేవాళ్ళు. మా హరిజ తన 10వ తరగతి పరీక్షలలో టౌన్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు చైతన్యలో ఫ్రీ సీట్ తెచ్చుకొని మెడిసిన్కి తయారవుతోంది.
ఇక మా బావ స్వయంగా నాకు మేనత్త కొడుకు. బావది డిగ్రీ అవ్వగానే మా నాన్న తన అక్క కొడుక్కి కూతురునిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం నేను సుఖంగా ఉంటుంది అని తలచి మాకు పెళ్లి చేశాడు. మా బావకి చిన్ననాటి నుండి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే మా అత్తయ్య వచ్చి అడగగానే మా నాన్న ఒప్పుకున్నారు. మా అత్తకి తన తమ్ముడు కూతుర్ని చేసుకుంటే తన తమ్ముడు తనకు మరింత దగ్గర అవుతాడు, రెండు కుటుంబాలు మరింత కలిసిపోతారు. తమ్ముడు బాగానే సంపాదించాడు గనక పెట్టుపోతలు బాగానే ఉంటాయి అని పెళ్ళికి రాయబారిగా వచ్చింది. ఎలాగో అయితేనేమి మా బావ కోరిక నన్ను చేసుకోవాలని. పెళ్ళయ్యాక మా బావ నన్ను ప్రాణంగా చూసుకున్నాడు. మా బావ చేసేది చిన్న ఉద్యోగం అయినా నేను ఏమడిగినా అది తెచ్చిపెట్టాడు. మా బావ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయే. అందుకే మా అమ్మకి అల్లుడిని చూస్తే కొంచెం చిన్న చూపు. ఆఖరికి మా నాన్న కూడా నేను పుట్టకముందు బ్రతుకుకి చాలా కష్టాలు పడిన వాడేనంట. నేను పుట్టాక అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో బాగా ఎదిగాడు. అందుకే మా నాన్న నా ముగ్గురు అన్నయ్యల కంటే నన్ను బాగా గారం చేసేవాడు. కాలేజీలో సీటు రాగానే నాకు స్కూటీ తెచ్చిచ్చాడు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి డ్రెస్సు అమ్మ నాకు వెంటనే తెచ్చేది. అమ్మ, నాన్న, అన్నయ్యలు పంచిన మమతానుబంధాలను, మా పుట్టినింటి మట్టిని పెళ్ళయ్యాక నా వెంట తీసుకుపోయాను మా మెట్టినింటికి. ఏంటిది, ఇందులో మట్టి ఉంది అని మొదట్లో మా బావ ఆశ్చర్యంగా నా వైపు చూసినప్పుడు నేను సిగ్గుపడుతూ నవ్వాను. ఇప్పటికీ ఎప్పుడైనా నా పుట్టింటి వాళ్ళు గుర్తుకు వస్తే వెండి బరిణలోని చిటికెడు మట్టిని నా గొంతులో వేసుకొని నా గుండెను ఆ ప్రేమతో నింపుకుంటా మనసు నిండా. ఏమేమి దాచావు నువ్వు ఆ వెండి బరిణలో మాకు తెలియకుండా? అద్భుత దీపంలా దానిని రుద్దితే ఏదైనా భూతం ప్రత్యక్షం అవుతుందా మీ ఆజ్ఞ అంటూ పకపక నవ్వుతూ నా పిల్లలు, మా బావ నన్ను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు. అన్నయ్యలు నా కోసం ప్రేమగా బాంబే నుండి తెచ్చిన పూసల గొలుసులు, వెండి పట్టీలు నా కూతుళ్లకు అలంకరించి నన్ను నేను మరుస్తూ ఊహల్లో నా చిన్నతనానికి వెళ్ళిపోతుంటాను ఒక్కొక్కసారి. పెళ్ళయ్యాక మా బావకి వ్యాపారం కూడా పెట్టించాడు మా నాన్న. మా బావకి కాలం కలిసి రాక బిజినెస్లో చాలా నష్టం వచ్చింది. అయినా మమ్మల్ని ఏనాడు పస్తులుంచలేదు. నన్ను పిల్లలని, నా పుట్టింటి వాళ్ళని ఏనాడు పుల్లవిరుపు మాటలతో పలుచన చేయలేదు. తన స్నేహితుని షాప్లో గొప్పకి పోక పనిచేస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడు. కొంచెం నిలదొక్కున్నాక మళ్ళీ బిజినెస్ చేసి బాగా సంపాదిస్తాలేవే అంటూ నా పిల్లలే నాకు ఆస్తి అంటూ ఉంటారు. ముందు సంవత్సరం పెద్దది హరిజ పుట్టినరోజుకి బట్టలు కొనలేదని ఆయన దిగులుతో ఉంటే చూడలేక నా పెళ్లినాటి పట్టు చీరని గాగ్రాగా దానికి కుట్టించి ఇస్తే, నాన్న చూడు నేనెంత అందంగా ఉన్నా ఈ డ్రెస్సులో అంటూ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంది తన పుట్టినరోజు నాడు. మా బావ ఆ డ్రెస్సులో తనను చూసి ఆనందం పట్టలేక, నా కూతుర్లు ఎప్పటికీ యువరాణులు అంటూ నన్ను చాటుగా పిలిచి నా బొగ్గ మీద చిటిక వేసి నువ్వెంత మంచిదానివి అన్నప్పుడు ఆయన కండ్లల్లో కోటి దీపాల కాంతి. ఆ రోజు అత్తయ్యకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుంటే నాన్న నా కోసం చేయించిన మక్కువతో నేను దాచుకున్న బంగారు మిరియాల గొలుసు మా బావ చేతికి ఇచ్చిన రోజు మా బావ నోటమాట రాక తీసుకోలేక సతమతమైపోతున్నప్పుడు తన మొహాన్ని నా రెండు చేతుల్లోకి తీసుకొని, బావా నువ్వే నా బంగారం అని నేను చెప్పినప్పుడు తన పెదాల్లో కోటి మల్లెలు విరిసిన నవ్వు. అది చాలు నాకు ఈ జన్మకి తనతో కలిసి జీవించడానికి. ఈరోజు నాన్న
తన మనవడి బారసాల అని అందరూ తప్పక రావాలని వచ్చి పిలిచినప్పుడు మేనల్లుడి బారసాలకు వెళ్ళాలని నేనెంతో ముచ్చటపడి మా తాహతుకు అందకపోయినా సవరంలో గొలుసుకొని నేను నా కూతుళ్ళు మా అన్నయ్య ఇంటికి వెళ్ళాము. ఇల్లంతా పూలతో, అగరొత్తుల వాసనలతో, చుట్టాల రాకపోకలతో కళకళలాడుతోంది. నా మేనల్లుడికి దగ్గరుండి నేనే స్నానం చేయించి సాంబ్రాణి వేశా. నేను తెచ్చిన డ్రెస్సు అమ్మ వానికి వేసింది. వాడెంతో ముచ్చటగా ముద్దుగా ఉన్నాడు. బంగారు రంగులో ఉన్నవాడు ఆ ఆకాశం రంగు నీలి డ్రెస్సులో ఎంత మెరిసిపోతున్నాడో. దానిపై ఉన్న రోజా రంగులోని పూలు, ఎగిరే బెలూన్లు ఎంత అందంగా ఉన్నాయో. నా పిల్లలు వాడిని గారం చేస్తూ ముద్దులాడుతున్నారు. ఇంతలో మా వదిన అక్కడికి వచ్చి మొహం చిట్లించి చిరాగ్గా పెట్టి, ఏంటి అత్తయ్య ఈ డ్రెస్సు వేశావు వీనికి అంటూ దానిని విప్పి పడేసి తను తెచ్చిన డ్రెస్సు వేసింది. నా పిల్లల మొహం చిన్నబోయింది. నేను వాళ్ళని కళ్ళతోనే గదమాయించాను నోరు తెరవవద్దని. నిన్న మేము 10 షాపులు తిరిగాము దానిని సెలెక్ట్ చేయడానికి. బంధువులందరూ వచ్చేశారని వాడిని పూలతో అలంకరించిన వెండి ఊయలలో వేశారు. నా చిన్నతనంలో నాన్న నేను పుట్టినప్పుడు చేయించిన ఊయల. అందరూ దాని చుట్టుముట్టి వాడిని చూసి మురిసిపోతున్నారు. వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మా అన్నయ్య, వదిన వాని చెయ్యి పట్టుకొని వాడి పేరుని బంగారపు పళ్ళెంలోని బియ్యపు గింజలపై రాపించారు. వానికి పేరు పెట్టడానికి మేనత్త ముందుండాలని, మేనత్త ఆశీర్వాదం కావాలని మా నాన్న నన్ను పిలిచి నా అల్లుడి పేరుని ఆదిత్య అని నాచే 3 సార్లు పలికించారు. అందరూ వాడిని చూసి మురిసిపోతూ ఆదిత్య అంటూ గారాలు పోతున్నారు. నేను తెచ్చిన గొలుసుని మా హరిజ వాని మెడలో వేసింది. మా విరిజ వాడిని ఎత్తుకొని మురిసిపోతూ ఇల్లంతా కలియ తిరుగుతుంది. భోజనాలు కాగానే బంధువులందరూ ఒక్కొక్కరు బయలుదేరారు. మేము ఇక బయలుదేరుతాము అన్నయ్య అన్న. అన్నయ్య హరిజ, విరిజాల భుజాల చుట్టూ చేతులు వేసి, బాగా చదవండమ్మా, మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా ఈ పెద్ద మామయ్య ఉన్నాడని మరవకండి అంటూ చెరో 1000 రూపాయలు ఇవ్వబోయాడు. ఇంతలో వదిన నవ్వుతూ లోపలి గదిలో నుండి వచ్చి, ఒకసారి ఇటు వచ్చి వెళ్ళండి అని అన్నయ్యను పిలిచింది. అన్నయ్య ఉండమ్మా ఇప్పుడే వస్తా అంటూ గదిలోనికి వెళ్ళాడు. గంట గడిచినా ఇంకా రాలేదని అన్నయ్యకు చెప్పి వెళ్దామని అక్కడికి వెళ్ళాం. ఆ గదిలో నుండి వదిన సన్నటి లోగొంతుతో దానికి రాసిచ్చిన ఆస్తితో 4 తరాలు గడపచ్చు. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి మొత్తం ఆస్తి హారతి కర్పూరంలా ఖర్చు చేసేశారు. ఇంకా ఏమి కావాలంట అంటూ అమ్మని, అన్నయ్యని గద్దిస్తోంది. నాకు ఒక్కసారిగా కళ్ళు గిర్రున తిరిగాయి. ఈ ఇంటిలోనే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడున్న ప్రతి వస్తువు నాకు పరిచయమే, ప్రతి మనిషి నా రక్తమే. మేము నిశ్శబ్దంగా వెనుతిరిగాము. ప్రాపంచిక విషయాలు ఏవీ పట్టక నాన్న బాధ్యతలన్నీ అన్నయ్యలకు అప్పగించి ఇంటి బయట మనవరాల్ని ఆడిస్తూ, మనవళ్ళని ముద్దు చేస్తూ నాన్నకి వెళ్ళొస్తానని చెప్పి అన్నయ్య వెనుక నుండి పిలుస్తున్నా మా కన్నీళ్లు కనబడకూడదని కొంగున కొంచెం మట్టిని మూటగట్టుకొని మా ఇంటి వైపు నడిచాను. కథ నచ్చిందా? మరిన్ని కథల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.